అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడప వరలక్ష్మి. మరి ముఖ్యంగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మనకి 3 రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది. మరి కొన్ని జిల్లాలకు మాత్రమే, ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి సెలవులు ప్రకటించారు. ఆ సెలవులు ఏ జిల్లా అనేది కూడా మీకు మెన్షన్ చేస్తూ వీడియోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇచ్చినటువంటి ఎక్కడైతే మనకి 3 రోజులు సెలవులు ప్రకటించారో 13, 14, 15 తేదీలలో అంగన్వాడీ కేంద్రాలలో వచ్చేటటువంటి బెనిఫిషియర్స్కి సెలవులు ఇచ్చారు. కానీ మరి అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్స్కి సెలవు లేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మనకిచ్చిన సర్క్యులర్లో కూడా మెన్షన్ చేసి చెప్పారు. మరి టీచర్ కానీ హెల్పర్ కానీ అటెండెన్స్ వేసుకోవాలి, స్కూల్ ఓపెన్ పెట్టాలి. అదేవిధంగా మరి ఇచ్చేటటువంటి 13, 14, 15 తేదీల్లో టేక్ హోమ్ రేషన్ అందించాలి లబ్ధిదారులకి. మరి అంతేకాకుండా మనకి ఆన్లైన్ వర్క్ సంబంధించిన వర్క్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అందుబాటులో మరి టీచర్ హెల్పర్ ఉండాలి అని చెప్పేసి కూడా అధికారులు స్పష్టంగా సర్క్యులర్స్ పంపడం జరిగింది. మరి మనం అడుగుతా ఉన్నాం, మరి ఒకవేళ వర్షాలు చాలా విపరీతంగా ఉన్నట్లయితే మరి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ కూడా వెళ్ళడం చాలా కష్టం కాబట్టి మాకు కూడా సెలవులు ప్రకటించండి, ఇవ్వండి అని చెప్పేసి మనం అధికారులకు అయితే తెలియజేస్తాం. ఇంకా దాంట్లో ఎలాంటి స్పష్టత రాలేదు. మరి ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఒకవేళ వర్షాలు ఇంకా పక్క జిల్లాలకు ఏదైతే 20 జిల్లాలకు మాత్రమే ఇప్పుడు సెలవులు ప్రకటించడం జరిగింది. మరి వేరే జిల్లాల్లో కూడా మరి వర్షాలు ఒకవేళ ఉన్నట్లయితే మరి అక్కడ కూడా సెలవులు అనేది ఇస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు. వర్షాలు చాలా విపరీతంగా పడతా ఉన్నాయి. మరి వర్షాలకి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మనకు వచ్చేటటువంటి సెంటర్లలో కూడా విద్యుత్ సదుపాయము అక్కడక్కడ మరి ఉంది. ఎందుకంటే సొంత భవనాలు ఉన్న దగ్గర, మరి అద్దె భవనాలు ఉన్న దగ్గర విద్యుత్ సదుపాయాలు లేకుండా ఉన్న సెంటర్స్ ఉన్నాయి, విద్యుత్ సదుపాయాలు ఉన్న సెంటర్స్ కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కొంత మరి విద్యుత్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా పాత బిల్డింగ్స్ అయితే మరి పైకప్పు ఊడిపడే ప్రమాదాలు కానీ, మరి చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు వర్షాల కారణంగా చుట్టూ అంగన్వాడీ సెంటర్ల చుట్టూ కూడా మరి విపరీతమైన కలుపు మొక్కలు లాంటివి, పిచ్చి మొక్కలు కూడా మొలుస్తూ ఉన్నాయి. మరి అలాంటిది కూడా మరి పాములు, తేళ్లు ఇలాంటివి కూడా చాలా వరకు కూడా సెంటర్స్కి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అంగన్వాడీ టీచర్లు, మరి హెల్పర్స్ కూడా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఇంకా చాలా డౌట్స్ సోదరిమణులు నిత్యం మార్నింగ్ నుంచి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. మరి మనకు స్కూలు లేదు అంటున్నారక్క, మరి మనకు అటెండెన్స్ వేసుకోవాలా లేదా అని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నారు. దీని మీద అధికారులను మనం కనుక్కోవడం, వాళ్ళు స్పష్టతగా మరి సర్క్యులర్స్ పంపించడం కూడా జరిగింది. మనం మాత్రం అందుబాటులో ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతా ఉన్నారు.